హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసేటువంటి టాటా మెమోరియల్ సెంటర్ అనేటువంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో చాలా రకాల పోస్టులు అనేవి ఉన్నాయి, కానీ ఎక్కువ మంది అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పోస్టుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది. చాలామంది వీడియోని చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ లైక్ మాత్రం చేయడం లేదు. ఖచ్చితంగా వీడియోని చూసి లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఎక్కువ మంది అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పోస్టు వచ్చేసి లోవర్ డివిజన్ క్లర్క్ అండి. ఇందులో మనకు శాలరీ కనుక చూసుకుంటే 20,000 వరకు శాలరీ అనేది ఉంటుంది. అదేవిధంగా మనకు దీనికి అప్లై చేసుకోవడానికి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 27 ఇయర్స్. ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ ఓబీసీ వాళ్ళైతే కనుక 3 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కనుక 5 ఇయర్స్. అదేవిధంగా పీడబ్ల్యూడి వాళ్ళైతే 10 ఇయర్స్ మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి డిగ్రీ అనేది ఉండాలి. అదేవిధంగా కంప్యూటర్ కోర్స్ ఆఫ్ మినిమం 3 months డ్యూరేషన్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్. Candidates with a diploma or degree in computer or information and technology are exempted from the 3 months కంప్యూటర్ కోర్స్. ఇక్కడ పీజీడీసీఏ ఉన్నటువంటి వాళ్ళు, డిగ్రీ ఉండి పీజీడీసీఏ ఉన్నటువంటి వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ మినిమం 1 year క్లరికల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు. దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ వచ్చేసి 8th March 2022 5:30 PM వరకు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా దీనికి మాత్రం మీరు అప్లై చేయడం అనేది ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే ఉంటుంది. ఆఫ్లైన్ విధానంలో దీనికి అవకాశం అయితే లేదు. కాబట్టి మీ యొక్క అప్లికేషన్ ఫామ్స్ అనేటివి ఆన్లైన్లోనే మీరు సబ్మిట్ చేయాలి. వేరే రకంగా సబ్మిట్ చేస్తే రిజెక్ట్ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు. Candidates will be initially screened and called for interview or written examination or skill test on the basis of information provided by them ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ని ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ప్రొవైడ్ చేస్తామో దాన్ని బట్టే వాళ్ళకి సరిపడేటువంటి క్వాలిఫికేషన్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళని మాత్రమే ఇంటర్వ్యూకి లేదా రిటర్న్ టెస్ట్కి లేదా స్కిల్ టెస్ట్కి వాళ్ళు పిలుస్తామని క్లియర్గా చెప్పారు. ఎవరైతే ఇన్కంప్లీటెడ్గా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేస్తారో వాళ్ళ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది రిజెక్ట్ చేస్తామని క్లియర్గా చెప్పారు. ఖచ్చితంగా ఇక్కడ ఫీ అనేది కొంతమందికి ఎక్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్, అదేవిధంగా పర్సనల్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు ఫీ అనేది లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు అప్లై చేసుకొని దీన్ని అటెంప్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నార్మల్గా జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు కనుక చూసుకుంటే 300 రూపీస్ ఫీజు అనేది ఉంది. డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ ఫీ అనేది మీరు చెల్లించడానికి అవకాశం అయితే కల్పించారు. ఈ నోటిఫికేషన్ అనేది మనకు టాటా మెమోరియల్ సెంటర్ అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ ద ట్రీట్మెంట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్ అనేటువంటి సంస్థ నుంచి మనకు రావడం జరిగింది. ఇక్కడ మీకు ఇందులో జాబ్ వచ్చింది అనుకోండి, మనకు ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం అనేది కల్పిస్తారు. కాబట్టి అవకాశం ఉన్నటువంటి అభ్యర్థులంతా కూడా అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.